మనకి ప్రధాన నగరాల్లోనే కాదు అన్ని చోట్ల కూడా ఒక ఆధ్యాత్మిక శోభ అనేది కనిపిస్తోంది. ప్రస్తుతం విజయవాడలో ఈ రాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, అక్కడి ప్రజలు ప్రత్యేక పూజలు ఎలాంటివి నిర్వహిస్తున్నారు, వీటికి సంబంధించి ప్రతినిధి కాంతి మరింత సమాచారాన్ని అందిస్తారు. కాంతి. రాజేశ్వరి, 500 సంవత్సరాల కళ సాకారం అవుతున్న వేళ ప్రజలంతా కూడా శ్రీరాముని ఏదైతే ప్రతిష్ఠ సందర్భంగా ప్రతి ఒక్క దేవాలయంలో అలాగే రామ భక్తులంతా కూడా విజయవాడ వ్యాప్తంగా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం మొగల్రాజపురంలో ఉన్నటువంటి శివాలయం వద్ద ఉన్నాం. ఇక్కడ చూస్తే రాముల వారి ప్రతిష్టాపన సందర్భంగా స్వామివారి పట్టాభిషేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కార్యక్రమాలన్నీ కూడా సాయంత్రం వరకు కూడా ఇక్కడ భారీ LCD స్క్రీన్స్ ని పెట్టి ఎక్కడైతే అక్కడ ఏం జరుగుతోంది అనే విషయాలను ఇక్కడికి చెప్పడమే కాకుండా ప్రజలందరినీ కూడా శ్రీరాముని వచ్చి దర్శించుకునేలాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. సార్ చెప్పండి, ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి అక్కడ? 500 years ఒక కళ ఇది మనకి రామ మందిర నిర్మాణం అనేది. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఏమేమి కార్యక్రమాలు మీ ఆధ్వర్యంలో జరుగుతుంది? ఈ రోజున అయోధ్యలో రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ అనగానే చాలా ఆనందంగా కార్యక్రమాలు చేస్తున్నామండి. అదే కాకుండా ఎప్పుడైతే రామ మందిర నిర్మాణం జరుగుతుందో దేశంలోని ప్రజలంతా కూడా 10 రూపాయల చొప్పున 10 రూపాయల నుంచి ఆ రాముల వారి గుడి కోసం ఇచ్చారో అది చాలా ఆనందదాయకం అండి. అయోధ్య రామతీర్థ ట్రస్ట్ వారికి మాత్రం మనస్ఫూర్తిగా దండం పెట్టాలి. ఎందుకంటే ఆ ట్రస్ట్ వారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అందరినీ భాగస్వామ్యం చేసి గుడిని కట్టాలని. ఎందుకంటే అదే అయోధ్య ట్రస్ట్ వాళ్ళు 2000 కోట్లు కావాలని టాటా వాళ్ళకో బిర్లా వాళ్ళకో చెప్పినట్టయితే వాళ్ళు 5 నిమిషాల్లో ఇచ్చేవాళ్ళు. అది అయోధ్య టెంపుల్ అయ్యేది కాదు, అది బిర్లా టెంపుల్, టాటా టెంపుల్ అయ్యేది. కానీ అయోధ్య రామతీర్థ ట్రస్ట్ వారు ఎంతో పెద్ద మనసుతో రాముల వారిది అందరి గుడి అని 500 సంవత్సరాల నుంచి మనందరం ఎదురు చూస్తున్నాం కాబట్టి అందరికి అవకాశం ఇచ్చి ఆ రోజున 10 రూపాయల చొప్పున నుంచి ఎంతైతే అంత వారికి అక్కడ డొనేట్ చేయడం జరిగింది. అందులో భాగంగా అక్కడి నుంచి వచ్చిన అత్యంతలను కూడా మళ్ళీ వాళ్ళు మర్చిపోకుండా ఇంటింటికి పంచామండి. దాంట్లో భాగంగా ఈ రోజున ఇంటింటికి పంచితే అందరూ కూడా ఇళ్లలోనే చాలా మంది పూజ చేసుకుంటున్నారు. అలాగే దేశం మొత్తంలో కూడా ఏంటంటే ప్రతి దేవాలయంలో కూడా ఏదైతే దగ్గరలో ఉన్న దేవాలయంలో హిందూ మహిళలు అందరూ కూడా వచ్చి ఇక్కడ పూజలు చేసుకోవడం జరుగుతుందండి. పూజలు చేసి ఇప్పుడు ఈరోజు ఈ విజయవాడ మొగల్రాజపురం శివాలయంలో మేము ప్రత్యేకంగా ఉదయం 10 గంటల నుంచి కూడా ఇక్కడ 58 సార్లు హనుమాన్ చాలీసా ప్రారంభించామండి. అలాగే 12 గంటల నుంచి లైవ్ ప్రోగ్రాం జరుగుతుంది. 12:30కి ఏదైతే ఎన్ని జన్మలు ఎత్తినా చూస్తామో లేదో అనుకొని ఈవెన్ మా తల్లిదండ్రులు కూడా జరిగిద్దా లేదా అని కలల కన్నా రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం, రాముల వారి గుడి విగ్రహ ప్రతిష్ఠ ఎప్పుడైతే జరుగుతుందో 12:29 అది మహాభాగ్యం, మా అదృష్టం, ఈ జన్మకి మేము చూసిన అదృష్టంగా భావిస్తున్నామండి. దానిలో భాగంగా ఇక్కడ పెద్ద ఎత్తున ఈ శివాలయం వారు సహకరించి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందండి. జై శ్రీరామ్. అద్భుతంగా రాజు ఆ రోజు ఏదైతే కలలు కన్నా 500 ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి అద్భుతమైన కాబోతోంది. సో మా ఆధ్వర్యంలో అంతా కూడా విజయవాడ వ్యాప్తంగా కూడా ఇదే అలాగే ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. రాజేశ్వరి.